వారాహిదేవి పూజకు పటము విగ్రహం కంపల్సరీగా కావాలా అనేది చాలా మందికి వచ్చే డౌట్ అండి. వారాహిదేవి పూజకు, అమ్మవారి పూజకు పటం లేకపోయినా అమ్మవారిని ఆవాహన చేస్తూ కలిసిమైనా పెట్టుకోవచ్చు. అది కుదరని వాళ్ళు నిత్యం దీపారాధన, మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా, దీపారాధన దాన్నే అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకొని 16 శుక్రవారాలు ఆ వారాహిమాత పూజను మొదలు పెట్టవచ్చు అనమాట. ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకో డౌట్ ఏంటంటే, లక్ష్మీదేవి విగ్రహం ఉంది మా దగ్గర, ఆమెని వారాహిమాతగా పూజించవచ్చా అని కూడా డౌట్ ఉందండి. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆ వారాహిమాతగా పూజించవచ్చు అనమాట. ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యమండి. విగ్రహాల ఫోటో ఖచ్చితంగా ఉండాలని నియమం అయితే ఏమీ లేదు. కనుక మన ఇంట్లో వెలిగించే దీపాన్ని వారాహిమాతగా భావించి పూజ చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసిన వారు ఎంతోమంది 100కి 100 పాలు ఫలితాన్ని పొందారు. మీరు కూడా భక్తి శ్రద్ధలతో మరియు నమ్మకంతో ఈ వారాహిమాత అమ్మవారిని వ్రతాన్ని ఆచరించి ఫలితం పొందగలరు.